జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కీర్తితో మాట్లాడొద్దని వదిన గారు కండిషన్ పెట్టారు. దేవికనేమో డోంట్ కేర్ అన్న యాటిట్యూడ్తో ఉంది. ఏం జరుగుతుందో ఏమో. ఏదేమైనా దేవికకి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోవడం కష్టం. తేడాలొస్తే ఎవరికైనా ఫోటోకి దండ పడేలా చేస్తుంది. కేర్ఫుల్గా ఉండాలి బాబోయ్. వామ్మో, ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడం డేంజర్. మూసుకుని ఉండడం బెటర్. దేవికలో సడన్ గా ఇంత మార్పు ఎందుకు వచ్చింది? తను నటిస్తుందా లేదా మెంటల్ బ్యాలెన్స్ తప్పిందో తెలియడం లేదు. దేవికకి పిచ్చి పెట్టిందని అందరూ అనుకుంటున్నారు. అలా అవ్వడం వెనక వీడు ఉండే ఉంటాడని నాకెప్పటినుంచో డౌట్. వీడు దోషి అని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు దొరకట్లేదు. అన్నయ్య, ఇందాక లోపల జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను. సారీ అన్నయ్య. వదిన గారు ఎంత వార్నింగ్ ఇచ్చినా కూడా కీర్తి అక్కడ ఎలా ఉందో అడగకుండా ఉండలేకపోతున్నాను. అన్నయ్య, కీర్తి ఎలా ఉంది? అంటే అత్తారింట్లో కీర్తి హ్యాపీగానే ఉందన్నమాట. పోన్లే అన్నయ్య, నేనింకా ఆ వెధవ ఆదర్శ్ కీర్తిని టార్చర్ పెడుతున్నాడేమో అని ఒకటే టెన్షన్ పడ్డాను. కీర్తి కాపురం పట్ల నువ్వు మరీ అంత బెంబేలెత్తాల్సిన పనిలేదు తమ్ముడు. కీర్తి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెగ్గుకు రాగలదన్న ధీమా నాకుంది. ఇకపోతే నా భయమంతా నీ గురించే. అన్నయ్య, నా గురించా? నా గురించి దేనికి? గతంలో దేవిక నువ్వంటే ప్రాణం ఇచ్చేది. ఇప్పుడు దేవిక 2.0లా మారింది కదా. ఇప్పుడు తనకు తప్పు చేస్తే కట్టుకున్నోణ్ణైనా తోబుట్టునైనా తాట తీసేస్తుంది. అన్నయ్య, నేనేం తప్పు చేయలేదు కదా. ఈ టాపిక్ ఎందుకు టచ్ చేసావు? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని నీ తప్పేదైనా దేవికి దొరికిందనుకో, నీ పని దబిడిదిబిడే. జాగ్రత్త. అమ్మో, వింటేనే నవరంధ్రాలు బ్లాక్ అయిపోతున్నాయి. నిజంగా దేవికకి దొరికితే నువ్వు వాళ్ళకిష్టం లేని వాణ్ణి పెళ్లి చేసుకున్నావని నిన్ను వెలివేసినా సరే ఇక్కడి కష్టాల గురించి ఆలోచించా. మీ అమ్మకు భారం తగ్గించటానికి నీ వంతు బాధ్యతగా నీ జీతం డబ్బులు పంపా. కొడుకుగా మీ అన్నయ్యున్నా ఏం లాభం? ఇంకా ఫ్రీ మనీకి ఆశపడి నీ డబ్బుని కూడా దొంగతనం చేశాడు. వీడెప్పుడు మారతాడో ఏమో. నీకేం అన్యాయం చేశామని మా మీద ఇంత కక్ష కట్టావు? మా ఆయన్ని నన్ను అడుగడుగునా ఇన్సల్ట్ చేస్తూ చిత్రవద పెడుతున్నావు. నోరు జారొద్దు దీపా. మీ ఆయన దొంగతనం చేస్తేనే అన్నాను. తప్పు చేస్తే నేను ఎవ్వరినీ వదలను, అందర్నీ అంటాను. చర్యని బట్టే ప్రతిచర్య ఉంటుందని చదువుకోలేదా? తెలుసు, కానీ
నేను మీకు ఎలాంటి అపకారం చేయలేదు. నిన్ను పోలీస్ స్టేషన్కి పంపించింది అత్తయ్య, కీర్తి, మావయ్య వాళ్ళే గాని నేను మా ఆయన కాదు. నిజమా? అవును. నా డెలివరీ అయ్యే వరకు అత్తయ్య వాళ్ళ దగ్గరుంటే సేఫ్టీ ఉంటుందని ఇక్కడున్నాం. ఇప్పుడేమో మీ వల్ల నాకు నా బిడ్డకి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టు రోజులు గడుపుతున్నాం. ఇక మా మీద దాడి ఆపండి ప్లీజ్. అంతా నువ్వే చేసావు దీపా. కీర్తి పెళ్లి విషయంలో కీ రోల్ ప్లే చేసింది నువ్వే అని నాకు బాగా తెలుసు. ఇదేంటి, కీర్తి నా స్వార్థం కోసమే పెళ్లి చేసుకున్నానని చెప్పిందా? సైలెంట్గా ఉంటావు కానీ సునామీ సృష్టించే క్యారెక్టర్ నీది. మీ ఇష్టానికి మాట్లాడకండి. కీర్తి పెళ్లి తన నిర్ణయం ప్రకారమే జరిగింది తప్ప నా ప్రమేయమేమీ లేదు. అబద్ధాన్ని 100 సార్లు చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. నీ గుర్తుందా, నా పెళ్లిలో దేశ్ముఖ్ని రెచ్చగొట్టింది నువ్వు. కీర్తి గాజుల్ని అందరి ముందు గుర్తు చేసింది నువ్వు. అంతెందుకు, నీ వల్లే ఆ గాజులు బ్రీఫ్ కేసులోకి వెళ్ళాయన్నది నా అనుమానం. అమ్మయ్యా, ఈవిడకి కీర్తి పెళ్లి వెనుక నేనున్నానన్న విషయం తెలీదు. జస్ట్ డౌట్తో మాట్లాడుతుందంతే. ఆ సందర్భంకి తగ్గట్టు ఈ ఇంటి కోడలుగా ఏదైనా మాట్లాడడం తప్ప చెడు ఉద్దేశంతో మాట్లాడలేదు. నేను ఈ ఇంటి పరువు నిలబెట్టాలని తాపత్రయపడతాను తప్ప పరువు తీయాలని చూడను. తప్పు జరగని చోట తప్పు చేశానని అభాండాలు వేయకండి. ఏంటి దబాయిస్తున్నావు? నువ్వు ఇంట్లో ఉండటమే తప్పు. మీకు బ్రతకడం చేతకాక మీ అత్తయ్య సంపాదన మీద ఆధారపడడం తప్పు. మీకే మాత్రం సిగ్గు రోషం ఉన్న ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. ఈ ఇంటికి దౌర్జన్యంగా వచ్చింది మీరు. మీరు చెప్తే మేము వెళ్ళిపోము. ఇదే మాట మా అత్తయ్యతో చెప్పించండి. ఆ క్షణమే కట్టుబట్టలతో నేను మా ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. నేను చెప్పించే రకం కాదు, మెడపట్టి గెంటేసే రకం. చెప్పు, గెంటేమంటావా? ఈ క్షణం నుంచి నాకు సంబంధించిన ఏ వస్తువుని కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. ఎవరే సామాన్లు కింద పడేస్తుంది? ఆపండి. దేవిక, చచ్చాన్రా దేవుడా! అయ్యో, మీరెందుకు అడ్డు వచ్చారండి? ఏయ్, సామాన్లన్నీ ఇలా పారేస్తున్నావేంటి? ఇవి నా సామాన్లు, నా కష్టార్జితం. ఇలా పారేసేవేంటి? అయినా నా వస్తువుల్ని ముట్టుకోవద్దని చెప్పాను కదా. నేను ముట్టుకోని వస్తువులేవి ఈ ఇంట్లో ఉండకూడదు. ఏమండి, ఈ స్క్రాప్ తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయండి. ఏంటే పడేసేది? నా ఇంట్లో దౌర్జన్యంగా ఉండేదే కాకుండా మా సామాన్లనే పడేయమంటావా? పడేవే, చూస్తాను. ఆగుదరిని, ఏంటే నీ గోల? ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వా?
అయినా ఈ తలతిక్క పనులన్నీ చేస్తున్నా నీకేమన్నా పిచ్చి పట్టిందా? హోల్డ్ యువర్ టంగ్ అమ్మా. ఇదే మాట మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ప్రశాంతంగా టిఫిన్ చేద్దామంటే మీ రచ్చొకటి. దీని మీద నీ పేరు లేదులే ధరణి, ఇందులో తింటాను. నువ్వు తినబోయే వంట నా కష్టార్జితం. తినడానికి కొంచెమైనా సిగ్గుండాలి. నీ కష్టానికి మా ఆయన బిల్ పే చేస్తాడు. డోంట్ వరీ యార్. నీ ముష్టి నాకొద్దు. ఏమాత్రం రోషం ఉన్నా నేను చేసిన వంటని ముట్టుకోకు. వావ్, వెల్ డన్. బాగా మారిపోయావు ధరణి. నో ఎమోషన్స్, నో సెంటిమెంట్స్. గుడ్, ఇలాగే మెయింటైన్ చెయ్యి. నీకేమన్నా చెవుడా? ఇంతసేపటి నుంచి గొంతు పోయేలా అరుస్తున్నాను, వినపడదా? వినపడినంత మాత్రాన నా కడుపు నిండదు కదా ధరణి. అమ్మా, నీ పెద్ద కూతురు నాతో ప్రవచనాలు చెప్పించుకోవటం బాగోదు. కొంచెం నువ్వేనే చెప్పొచ్చు కదా. దుష్టులకి దూరంగా ఉండమని మా అమ్మ నాకు చిన్నప్పుడే చెప్పింది. బరి తెగించిన వాళ్లతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. అమ్మ ఆ మాట చెప్పేటప్పుడు నీ పక్కన నేనుంటాను కదా, మరి నాకు వినపడలేదేంటి? బాబు, నువ్వైనా దానికి బుద్ధి చెప్పి పుణ్యం కట్టుకోనాయనా. అబ్బబ్బా, ఈ అరుపుల్లో ఈ చెత్త ఫుడ్ కూడా తినబుద్ధి అవ్వటం లేదు. ఓసే, ఇప్పటికే నీ కళ్ళు నెత్తికెక్కి నాట్యం చేస్తున్నాయి. అన్నాన్ని అలా అవమానిస్తే కళ్ళు కూడా పోతాయే. పోయినప్పుడు చూద్దాంలే అమ్మా. చూడండి, అర్జెంటుగా ఆన్లైన్ నుంచి మంచి స్పైసీ ఫుడ్ ఆర్డర్ చేయండి. అమ్మో, మళ్ళీ జేబుకి చిల్లు పడే ప్లాన్ వేసింది. ఓసే, నీ గొంతమ్మ కోరికలకి నేను అప్పుల పాలై అడ్రస్ లేకుండా పోతానే. ఏంటి మొహం అలా పెట్టారు? ఓహో, లిస్ట్ చెప్పలేదనా? మటన్ బిర్యానీ, చికెన్ రోస్ట్, ఫిష్ ఫ్రై, తందూరి చికెన్ ఇవన్నీ తెప్పించండి. ఏంటలా మొహం పెట్టారు? ఓహో, ఇవన్నీ డెలివరీ చేసేటప్పటికి వేడి తగ్గిపోతుంది, మనమే 5 స్టార్ హోటల్కి వెళ్ళి తినటం బెటర్ అని మైండ్లో వాయిస్ రన్ అవుతుంది కదా. ఏంటి 5 స్టార్ హోటల్ కా? ఇక నా పని గోవిందా. సరే, మీ మాట నేనెలా కాదంటాను కళ్యాణ్. స్టార్ హోటల్కే వెళ్దాం. అక్కడైతే ఫుడ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. అక్కడే లంచ్ చేశాక అలాగే ఔటింగ్కి వెళ్ళి ఏ రాత్రికో ఇంటికి వచ్చేద్దాం. ఔటింగ్ ఏం కర్మే, అవుట్ ఆఫ్ ది వరల్డ్ కూడా వెళ్తావు. నీదేం పోయింది? అప్పుల పాలయ్యేది నేను కదా. నోను, ఇక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. అమ్మా, అబ్బా, నొప్పి, కడుపు నొప్పి, అమ్మా నొప్పి, కడుపు నొప్పి. దేవిక, అయ్య బాబోయ్, కడుపు నొప్పి. అయ్యో రామా, ఉన్నట్టుండి ఇలా వచ్చిందేంటి? ఏదో తినకూడని వస్తువు తినుంటాం. అబ్బా, ఉండు బాబు, నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను. అమ్మా, దేవిక, కడుపు నొప్పి. రేయ్, దొంగ నాటకాల ఆటలో నీకు ఆస్కర్ ఇచ్చినా తక్కువేరా. డబ్బులు మిగల్చడానికి వచ్చిన నొప్పని నాకు తెలుసురా ఊసరు వెళ్ళి. నొప్పి, అమ్మా. అయ్యో, ఇలా సడన్ గా పెయిన్ వచ్చిందేంటి కళ్యాణ్? టెన్షన్ పడుకో, నా దగ్గర ఒక చిట్కా ఉంది. త్వరగా చెప్పు దేవిక, నన్ను సేవ్ చేసుకో. అమ్మా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. సింపుల్ కళ్యాణ్, నువ్వు బోర్లా పడుకొని అటూ ఇటూ ఒక 10 సార్లు దొర్లితే తగ్గిపోతుంది. అవునా? సరే, పడుకో పడుకో పడుకో. అమ్మా, దేవిక, అలాగే పడుకో, దొర్లండి. అమ్మా, దేవిక, నొప్పి. చాలు చాలు, ఇటు.
చాలండి, మళ్ళీ ఇటు వెళ్ళండి. అయ్యో అయ్యో బాబోయ్, అమ్మా దొర్లు కళ్యాణ్, అలాగే. ఫాస్ట్ గా ఇటు రండి. అమ్మా అమ్మా, నొప్పి నొప్పి, అమ్మా. తగ్గిందా కళ్యాణ్? తగ్గిందంటే మళ్ళీ హోటల్ అంటుంది, తగ్గలేదనే చెప్పాలి. అయ్యో, ఇంకా ఎక్కువైపోయింది దేవిక. నా ఫోటోకి దండ పడుతుందేమో అని నాకు భయంగా ఉంది. అరే, ఈ చిట్కా పని చేయలేదంటే ఇంకో వండర్ఫుల్ చిట్కా ఉంది. ఇంకొకటా? మీరు బోర్లో తిరగండి. బోర్లా? ఎందుకు? తిరగండి తిరగండి తిరగండి. అయ్యో, ఇప్పుడేంటి? చెప్తా. అయ్యో, అలా అరవకండి. ఇలా కాళ్ళతో తొక్కితే కడుపులో ఉన్న నొప్పి కాళ్ళ నుంచి బయటకెళ్ళిపోతుంది. నొప్పి పోతుందో లేదో తెలియదు కానీ నేను చావడం గ్యారెంటీ. అయ్యో రామా, భార్య సేవలు చేస్తుంటే అవే మాటలండి. ఈ తొక్కడం కంటే కడుపు నొప్పి భరించడమే నయమనిపిస్తుంది. నా వల్ల కావట్లేదు. మీరు ఊరికే ఉండండి. పేగులు బయటకు వచ్చేలా ఉన్నాయి. దిగవే బాబు. కళ్యాణ్, సైలెంట్ గా ఉండండి. అయ్యో బాబు, దేవిక దిగవే, చాలు. కడుపు నొప్పి పోయింది, పోయింది, కడుపు నొప్పి పోయింది. ఉసే, పిల్లాన్ని చంపేస్తావా ఏంటి? దిగవే, దిగు. నువ్వుండమ్మా, ఆయనకి ఇంకా నొప్పి తగ్గలేదు. అయ్యో, పోయింది పోయింది, నొప్పి పోయింది. అల్లుని చంపేస్తావా ఏంటి? లే నాయనా, లే. అమ్మా, అయ్యా. ఈ కషాయం తాగు బాబు, తగ్గిపోతుంది. అయ్యో, అలా అనేసావేంటమ్మా? పతియే ప్రత్యక్ష దైవంగా భావిస్తాను. అలాంటి నేను ఎలా దూరం చేసుకుంటాను? ఏం కళ్యాణ్, నొప్పి తగ్గిందా? పోయింది పోయింది. లేదంటే చెప్పండి. బయట మెట్ల మీద నుంచి 10 సార్లు దొర్లిస్తే కడుపు నొప్పే కాదు, మీ ఒంట్లో ఉన్న రోగాలన్నీ పోతాయి. పదండి, దొర్లిస్తాను. చాలే, ఆపవే. నువ్వు పెద్ద డాక్టర్ అయినట్టు నీ పిచ్చి చేష్టలతో అల్లుడికి అన్యాయం చేసేలా ఉన్నావు. కషాయం తాగాడు కదా, తగ్గిపోతుందిలే. థ్యాంక్స్ అత్తయ్య, బకెట్ తన్నకుండా బతికించావు. కళ్యాణ్, నువ్వు రెస్ట్ తీసుకో, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. నైట్కి డిన్నర్ చెయ్యాలా వద్దా అని కాల్ చేసి చెప్తా. డౌట్ లేదు, దీనికి ఆల్మోస్ట్ పిచ్చి పట్టినట్టుంది. జాగ్రత్తగా ఉండాలి. నాన్ననేమైనా అన్నాడేమో అని అడుగుదామనుకుంటే మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా ఎస్కేప్ అవుతున్నాడు. అడిగితే రచ్చ చేస్తాడో ఏంటో. తలుపేసుకో. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? క్వైట్గా ఉండకుండా క్వశ్చన్స్ చేస్తున్నావేంటి? కలిసి ఉండాలని వచ్చిన దానికి క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. ఆ రైట్ ఇవ్వాల్సింది నేను. ఊపుకుంటూ నా వెనకొచ్చేసావు కదా అని ఆ రైట్స్ ఏవి ఇవ్వలేను. నోరు మూసుకొని పడుకో. బ్యాడ్ నైట్. బయలుదేరాను బంగారం. ఇంకొక 5 నిమిషాలు నీ ముందుంటాను. లేట్ అయినందుకు నువ్వే పనిష్మెంట్ ఇచ్చినా నో చెప్పను బేబీ. ఆదర్శ్,
కట్టుకున్న పెళ్ళం ముందు ఇంకొక అమ్మాయితో ఇలా మాట్లాడడం తప్పు. నువ్వు టూ మచ్ చేస్తున్నావు. నీ పద్ధతి మార్చుకోకపోతే బాగోదు చెప్తున్నా. ఆల్రెడీ నీ పట్ల నాకు ఎలాంటి ఫీలింగ్ ఉందో క్లియర్గా చెప్పాను. మళ్ళీ మళ్ళీ ఇలా అడ్డుపడితే నేను మెంటల్ అయిపోతాను. పెళ్ళి మాత్రమే నీతో, హనీమూన్ నాకిష్టం వచ్చిన అమ్మాయితో చేస్తా. నా ఇష్టం. వస్తున్నా స్వీట్ హార్ట్. ఏంటి నా పెళ్ళం మెడలో కట్టిన తాళిని నీ గిఫ్ట్గా తీసుకురావాలా? వాడిన తాళి దేనికిరా? నీకు నెక్లెస్ కొనిస్తా. తాళి గురించి తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? బాయ్. ఈ టైంలో ఈ గోల్ ఏంటండి? చూసొస్తాను, వెళ్ళి చూసొస్తాను. నేను వస్తాను. సరేరా. ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో దూకాలేమో దగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. జీవన తరంగాలు ఇకపై శనివారం కూడా మధ్యాహ్నం 3:30 ఆ గాజుల సౌండ్ ఏంటి చిరాక? ముందు గాజులు తీసే. నీకు భార్య అన్న హోదా కావాలంటే నేను చెప్పింది చెయ్యి. ఆ ఏడు పాపి తీసేస్తావా, లేకపోతే నన్నే పగలగొట్టమంటావా?